హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాన్విక్ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే ఈజీగా మనం బ్రేక్ఫాస్ట్లోకి ఓన్లీ 10 మినిట్స్లో పొంగల్ని రెడీ చేసుకుందామండి. ఇందుకోసం ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. వీటిని రెండింటిని బాగా వాష్ చేసుకొని ఒక 5 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసి అందులో కొద్దిగా ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. తర్వాత చట్నీ కోసం ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు, ఒక 2-3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. అలాగే ఒక 6 పచ్చిమిర్చిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇక్కడ తీసుకున్నాను. అలానే ఒక టేబుల్ స్పూను రాళ్ళుప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా చింతపండు అండ్ ఫైనలీ కొత్తిమీర వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవడమే అండి. తర్వాత పొంగలి పోపు కోసము ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మామూలుగా మనము ఎలాగైతే పోపు పెట్టుకుంటామో అలాగనే ఆవాలు, కొత్తిమీర, 2 ఎండుమిరపకాయి, కొద్దిగా అల్లము అండ్ 10 మిరియాలని పొడి కొట్టుకొని పెట్టుకోవాలి. ఇక్కడ ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి కూడా కొంచెంగా ఫ్రై అయిన తర్వాత చిన్న అల్లం ముక్కలు ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్నానండి, దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అండ్ ఫైనల్గా మిరియాలు పొడి కొట్టుకొని పెట్టుకుంటున్నాను. నాకు పొడి అయితేనే ఇష్టం, నచ్చుతుందండి. కొంతమంది మిరియాలే యాడ్ చేసుకుంటారు. నాకు అలా మిరియాలు అనేవి నోటికి తగిలితే నచ్చదు, అందుకనేసి నేను కొద్దిగా పొడి కొట్టుకున్నాను. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని మనము ఇందాక కుక్కర్లో పెట్టుకున్నాం కదండి, అందులోకి యాడ్ చేసుకోవడమే. చూసారుగా ఈ రైస్ అండ్ పెసరపప్పు బాగా ఉడికిపోయింది. సో మనము ఇక్కడ ఒక గ్లాస్కి 2.5 గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ నేను మసూరా తీసుకున్నాను కాబట్టి అక్కడ ఎక్కువ కుక్ అవ్వడానికి వాటర్ ఎక్కువ పడుతుంది. అదే మామూలు అయితే 2 గ్లాసు